students, in this video we are going to discuss about one more problem from fundamentals of chemistry. That is, the question is given that calculate volume of 0.1 m H2 0.1 m KMnO4 required. అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ 0.1 m మొలారిటీ ఉండే KMnO4 కావాలి దేనికి టు రియాక్ట్ విత్ 100 ml ఆఫ్ 0.1 m H2C2O4 2H2O సొల్యూషన్. ఓకేనా, అంటే ఎంత మినిమం వాల్యూమ్ ఆఫ్ 0.1 m KMnO4 అనేది కావాలా దేనికోసం అంట 100 ml ఆఫ్ 0.1 m H2C2O4 తో కంప్లీట్ గా రియాక్ట్ అవ్వడానికి. ఓకేనా, ఫస్ట్ బ్యాలెన్స్డ్ గా రాస్తే ఇక్కడ ఫస్ట్ KMnO4 ఇచ్చారు, దేంతో రియాక్ట్ అవుతుందంట H2C2O4, దీని ఆక్సాలిక్ యాసిడ్ అంటాం. H2C2O4 దేని సమక్షంలో అడిగారు ఇక్కడ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 అన్నారు. ఓకేనా, సో ఇప్పుడు ప్రోడక్ట్ నార్మల్ గా ఏమొస్తుందో చూద్దాం, ఎందుకంటే రియాక్షన్ కంపల్సరీ రాయాలి. ఇప్పుడు K అనేది పొటాషియంలో K అనేది ప్లస్, ఇక్కడ SO4 అనేది -2. ఓకేనా, ఇప్పుడు ఇది ప్లస్ ఈ SO4 మైనస్ తో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి, అంటే రెండు ప్లస్లు కావాలా, అంటే ఇక్కడ Kలు రెండు కావాలా. ఇప్పుడు ఏమవుతుంది K2SO4 అవుతుంది, K2SO4. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు MnSO4, Mn అంటే మామూలుగా చార్జ్ +2, మైనస్ అంటే SO4 -2. ఓకేనా, ఇక్కడ 2 Mn ఉన్నాయి అంటే 2 Mn, అంటే ఇప్పుడు SO4 ఎన్ని కావాలా 2 కావాలా. కాబట్టి బ్యాలెన్స్ కోసం ఇక్కడ ఏం చేస్తా 3 రాస్తా, ఒకటి ఆల్రెడీ పోయింది ఇంకా 2 కావాలా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 2 MnSO4 అవుతాయి, 2 MnSO4. ఓకేనా, సరే ఇప్పుడు ఆక్సిజన్ చూస్తే మీరు ఇక్కడ సో ఆక్సిజన్లు 4, ఇక్కడ 2 4 = 8. సో దీని బ్యాలెన్స్డ్ కోసం డైరెక్ట్ గా రాస్తున్నా, ఇక్కడ 5 moles తీసుకుంటున్నా. 5 moles అంటే టోటల్ ఎన్ని అవుతాయి, ఇక్కడ 10 హైడ్రోజన్స్ అవుతాయి. ఇక్కడ ఆక్సిజన్లు 5 4 = 20 అవుతాయి, అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ 3 6 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 6 + 10 అంటే 16, అంటే దీని ఎలా రాసి 16 లో సగం అంటే 8 H2O మాలిక్యూల్స్ రాసేయండి, 8 H2O. ఓకే, ఇంకా ఆక్సిజన్ బ్యాలెన్స్ అయినా లేదో చూడండి. ఇక్కడ 2 4 8 టోటల్ కార్బన్స్ కూడా ఉన్నాయి, 5 2 10, అంటే ఇంకో విధంగా ఎలా రాసి 10 CO2 రాసేస్తాం. కార్బన్ 5 2 10 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ గా మారుతాయి, 10 moles ఆఫ్ CO2. ఓకేనా, ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ నాకు డౌట్ ఉంది, బ్యాలెన్స్ ఉన్నాయో చూద్దాం. సో 2 4 8 రా 5 4 20 అంటే 28, 3 4 12 అంటే 28 + 12 అంటే 40 ఆక్సిజన్లు ఉండాలి. సో 4 ఇక్కడ 2 4 8 అంటే 12, 12 8 20, 10 2 20 సరిపోయి టోటల్ 40 సరిపోయినాయి. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సరే, ఇప్పుడు దీని గురించి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు 2 సొల్యూషన్స్ ఇచ్చారు. ఇక్కడ KMnO4 అనే ఒక సొల్యూషన్ ఇచ్చారు, H2C2O4 సొల్యూషన్ ఇచ్చారు. KMnO4 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటే 0.1 m అని ఇచ్చారు, అంటే మొలారిటీ, అంటే M1 అనుకుంటే దీన్ని 0.1 m. ఇక్కడ H2C2O4 కూడా 0.1 m అని ఇచ్చారు, సెకండ్ రాసా కాబట్టి 2 అనుకోండి, M2 = 0.1 m ఇచ్చారు. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు దీని వాల్యూమ్ అనుకోవాలంట, వాల్యూమ్ KMnO4, కాబట్టి V1 = క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఇచ్చారా లేదా క్వశ్చన్ లో ఇచ్చారు, ఇక్కడ 100 ml అని ఇచ్చారు, అంటే వాల్యూమ్ ఆఫ్ H2C2O4 ఎంత V2 = 100 ml. ఓకేనా, సో మీకు ఒక ఫార్ములా ఉంటుంది, 2 డిఫరెంట్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు మొలారిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే నార్మల్లీ M1V1/N1 = M2V2/N2. ఇది ఫార్ములా. 2 డిఫరెంట్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు
how to find the molarity means formula m1v1 by n1 is equal to m2v2. క్వశ్చన్ లో m1 ఉంది v1 ఉంది, ఇక్కడ m2 ఉంది v2 ఉంది, n1 n2 తెలియాలి. n1 అంటే ఏమి? నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ద్వారా వస్తాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 ఎంత వచ్చింది? 2. కాబట్టి n1 వాల్యూ 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఎంత రాసానేడా? 5 బ్యాలెన్స్ కోసం, కాబట్టి 5. ఓకేనా? సో ఇప్పుడు m1 ఉంది, v1 ఉంది, n1 ఉంది, m2 v2. ఓకేనా? v2 ఇక్కడ v1 క్యాలిక్యులేట్ చేయాలి, ఇది క్వశ్చన్ మార్క్. రిమైనింగ్ అన్ని ఉన్నాయి. మనకు కావాల్సింది వదలండి, v1 కావాలి. v1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇది అలాగే పెట్టేయండి. రిమైనింగ్ టర్మ్స్ ఆ పక్కకు పంపిస్తే ఫార్ములా ఏమవుతుంది? m2 v2, ఇది ఆ పక్కకు పోతే ఇంటూ n1 బై n2, ఇక్కడ m1 కిందకు వస్తుంది కాబట్టి m2 m1. ఓకేనా? ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అన్ని. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం పైన. సో ఫార్ములా మళ్ళా రాస్తున్నా, v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 ఇంటూ n1 బై n2 ఇంటూ m1. ఇక్కడ m2 ఎంత వాల్యూలో క్వశ్చన్ లో ఉండేది? 0.1. v2 ఎంత? 100 ml ఇంటూ n1 వాల్యూ ఎంత? 2 ఉంది ఇక్కడ, 2 బై n2 వాల్యూ ఎంత? 5 ఇంటూ, సో m1 వాల్యూ ఎంత? 0.1. సో 0.1 0.1 క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా? సో 5 ఒకట్ల 5 రెండ్ల 10 అంటే 20 ఇంటూ 2 ఎంత మిగిలింది? 40. వాల్యూమ్ కదా, వాల్యూమ్ నాట్ యూనిట్స్ ఏమి? 40 ml. అంటే 100 ml కెపాసిటీ ఉండే 0.1 m H2SO4 ఆక్సాలిక్ యాసిడ్ ని మనము రియాక్ట్ చేయాలి అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ KMnO4 సప్లై చేయాలి మనము? 40 ml. 40 ml ఆఫ్ KMnO4 అనేది 100 ml ఆఫ్ 0.1 m H2CO4 తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో in the next topic in the next class we are going to discuss about some more other topics. Okay, thank you.